అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్ అందరికీ సుపరిచితులు. నిత్యం మీడియాలో విమర్శలు చేసేటువంటి గౌరవనీయులు, న్యాయ శాస్త్ర పట్టభద్రులు మన జడ శ్రవణ గారి మాటలు వినండి. ఛానల్లో కూర్చొని 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నా నేను. నిజంగా మీరు ఇంత దగుల్బాజీ ఛానల్స్ అని, ఇంత పనికిమాలిన ఛానల్స్ అని, ప్రజల సంక్షేమం, ప్రజల మంచి, ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు వదిలేసి ఒక ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా మీరు, ఒక ప్రభుత్వం ఇంత దారుణమైన పనులు చేస్తున్నా కూడా ఆ ప్రభుత్వాన్ని ఇంత దారుణంగా మోస్తారు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, మీడియా అనే ఒక చలనం లేకుండా తయారవుతారని నేనైతే కలలో కూడా ఊహించలా. అయ్యా, మీరు కలలో ఊహించద్దు, కలలు కనొద్దు, వాస్తవంలోకి రండి. మీరు నిజంగా ప్రజాసేవ చెయ్యాలనుకుంటే స్వచ్ఛంద సంస్థ పెట్టచ్చుగా. రాజకీయాలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఎవరో ఒకరిని విమర్శించడం, మీరు పాపులర్ కావటమే మీ లక్ష్యమా? మీకు నిజమైన ప్రజాసేవ చేయాలని ఉంటే మీరు కనుక నిజంగా స్వచ్ఛందంగా, నిరాడంబరంగా, నిస్వార్థంగా ప్రజా సంస్థ పెడితే మేమందరం కూడా మీ వెనకాల వస్తాం. కొన్ని లక్షల మంది యువకులు మీ వెనకాల వస్తారు. దుమ్మెత్తిపోయడం తేలికండి. నరం లేని నాలిక, భగవంతుడు నాలికి నరం తీసేశాడు. ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు. విమర్శ కాదు సార్, విమర్శ కాదు. అభివృద్ధిలో భాగస్వామ్యం కండి, అభివృద్ధికి అడుగు ముందుకేయండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. విమర్శ చేయటం కాదు, సద్విమర్శ చేయాలి జడ శ్రవణ గారు.